అంటే నాతో ఇలా అన్నాడు ఒక ఆయన, ఇలా కళ్ళు మూసుకుని ఇలా చేతులు పెట్టి, యేసు ప్రభువా నువ్వు నా దేవుడివి, నా హృదయంలో రా, అయిపోయాయి, నువ్వు హెవెన్లో ఉంటావు అని అన్నాడు. అంతకుమించి ఇంకేమీ లేదు అన్నాడు. ఓకే, బాగానే ఉంది, అది ఒక మొదలు, దట్స్ అ షురువాత్, ఇట్స్ అ బిగినింగ్. బట్ వాట్ ఆఫ్టర్ దాట్? ఆ తర్వాత ఏంటి? ఏమీ లేదు, జస్ట్ ఇట్లా పెట్టాలి, యేసు ప్రభువా నా హృదయంలోకి రా అనాలి, అంతే, టపా అయిపోయింది, ఇంకేమీ లేదన్నాడు. ఓకే, బాగానే ఉంది, ఓకే, దట్స్ ఓకే సార్, కానీ ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత మనం ఏం చేయాలి? ఏం లేదు, బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేయాలా, భక్తిగా గుడికి రా, అంతే అన్నాడు. బాగుంది, ఆ తర్వాత ఏంటి? దానివల్ల కలిగేది ఏంటి? దానివల్ల నేనేం చేస్తాను? లాస్ట్కి ఆయన చెప్పిందంటే ఏమి లేదయా, నువ్వు పరలోకం పోతావు అన్నాడు. ఓకే, పరలోకం పోయి నేనేం చేస్తాను అని అంటే, నువ్వు ఇట్లా క్వశ్చన్లు అడిగితే ఎట్ట నన్ను, నువ్వు రావాకు రేపటి నుంచి అన్నాడు. నువ్వు రావద్దు ఇంకా, ఎందుకంటే నువ్వు పరలోకం పోయి ఏం చేస్తావు అంటున్నావు, ఏం చేయం, ఇట్లనే చర్చ్ సర్వీస్ నడుస్తూ ఉంటుంది అని చెప్పినాడు. ఒకరి తర్వాత ఒకరు చర్చ్ సర్వీస్ నడుస్తూ ఉంటుంది. వాట్ ఎ షేమ్! ఈజ్ దిస్ ద క్రిస్టియానిటీ దట్ వీఆర్ టీచింగ్ పీపుల్? ఇదేనా మనం నేర్పించేటటువంటి క్రైస్తవం, సంఘము నేర్పిస్తున్నటువంటి క్రైస్తవం? ఈజ్ దిస్ ఆల్? నో, ఇట్స్ గోన్ టు బి మచ్ బిగ్గర్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక. నేను పోవడం కాదు, అది రావాలి.